గాజుల 10-15 సంవత్సరాలు వస్తే సొంత కూతుర్ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి ఆలోచిస్తాడే నాన్న. నీతో 10 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్న మీ అన్న, మీ తమ్ముడు నిన్ను హగ్ చేసుకోవడానికి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాడే. ఈరోజు ఎవడో 15 రోజులలో పరిచయం అయిపోయిన వాడొచ్చి 14వ తారీఖు నీకు ఈరోజు అని ప్రపోజ్ చేస్తూ ఉంటే ఎలా ఓకే అని చెప్పేస్తున్నావు వాడికి? ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఎవడో మాటల కోసం నువ్వు ఈరోజు వాడి పక్కన కూర్చునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అంటే నిజంగా నువ్వు ఏం చేస్తున్నావు అనే విషయం ఒక్కసారి నీకు అర్థమవుతూ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసలు నువ్వు వచ్చింది దేనికోసము? నువ్వు సిటీకి వచ్చింది దేనికోసము? హాస్టల్కి వచ్చింది దేనికోసము? కాలేజీకి వచ్చింది దేనికోసము? నువ్వు వచ్చిన పని చేస్తూ ఉన్నావా, లేక అనవసరంగా ఇటువంటి పనులు చేస్తూ ఉన్నావా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు ఏదో మాయమాటలు చెప్పి అక్కడికి తీసుకెళ్తాను, ఇక్కడికి తీసుకెళ్తాను అని అనుకుంటూ ఉంటున్న క్రమంలో అక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చి మోసపోయిన తర్వాత ఎన్నో సందర్భాలలో న్యూస్లలో చూస్తూ ఉన్నామే. మోసపోయిన తర్వాత అలా జరిగింది, ఇలా జరిగింది అని. మరి ఆ మాత్రం కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తూ కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి కదా. నీకోసం నీ కన్నవాళ్ళు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు నీకోసం చూస్తున్నారు అనే ఇంగీత జ్ఞానం లేకుండా ఎలా ప్రవర్తించగలుగుతావు? ఆలోచించు.